12 ఏళ్ల క్రితం లెక్కల ప్రకారమే 2 లక్షల కోట్లు పెట్టాల్సిన ఈ చంద్రబాబు విడిపోయిన రాష్ట్రానికి 7 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు ఇప్పటి వరకు ఎంత పెట్టాడని అడుగుతాను. రెండు 2014 నుంచి 19 మధ్యలో తొలి 5 ఏళ్లలో ఈయన పెట్టింది కేవలం 5,335 కోట్లు. 2014 నుంచి 2019 మధ్యలో తొలి 5 ఏళ్లలో ఈయన పెట్టిన ఖర్చు 5,335 కోట్లు. 2 లక్షల కోట్లకు గాను. అవి కూడా అప్పుల ద్వారా తెచ్చినవే. ఈ 2 ఏళ్లలో కూడా ఎంత పెట్టారని చూస్తే, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టర్మ్ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఈ 2 ఏళ్లలో కూడా ఎంత పెట్టారని చూస్తే, నాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం ప్రస్తుతానికి చేసిన గ్రాస్ కమిటెడ్ అప్పులు 47,000 కోట్లలో ఇప్పటికే డ్రా చేసింది 13,000 కోట్లు. ఇందులో కూడా ఇక్కడ భలే ఆశ్చర్యమైన విషయం, ఇందులో కూడా మొబిలైజేషన్ అడ్వాన్సులుగా ఇచ్చింది 5,500 కోట్లు. 10% ఇవ్వడం, 8% తీసుకోవడం కమిషన్. అసలు ఇంతవరకు మా హయాంలో ఎప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది లేదు. పని చేస్తే బిల్లులు పెడితే ఇస్తాం. ఈయన వచ్చినాక దాన్ని మార్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చినాడు. ముందే డబ్బు ఇస్తున్నాడు, ఆ డబ్బులో నుంచి ఇమీడియట్గా డబ్బు ఎత్తున్నాడు. 10% ఇస్తున్నాడు, 8% కమిషన్ ఎత్తున్నాడు.